ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतमनाय नमः मनोन्मनाय नमः ज्ञानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म लोकाः వేములవాడలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నాడా, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా, కేవలము 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్కకు పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చే మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమలరా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటలారా దద్దమలరా, నా నరేంద్ర మోడీ మొండి మొరోడు కాదన్నా. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి एक देश पे 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेगा చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి 3 తలాక్ ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసేటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ అన్న జగన్మోహన్ అన్న. ఈ దేశంలో పేదలకు ఇండ్లు కట్టించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ కుమ్మరి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ
బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒకసారి ఆలోచించండి. ఏ సమస్యలేని, ఏ అర్థం పడతలేని గాడి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు? అరే, మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు ఇది మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా, ఏమి తీసుకొస్తుంది? గాడి గుడ్డు వాళ్ళ గుర్తుగా తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడి గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడి గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడి గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడి గుడ్డు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మాకు ఇచ్చింది గాడి గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసి మాకు ఇచ్చింది గాడి గుడ్డు. 15,000 రూపాయలు రైతులకు గౌరవులకు ఇస్తానని ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడి గుడ్డు. 500 రూపాయల బోనస్తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడి గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడి గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడి గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడి గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారెంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించండి. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెటన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా. 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఏమన్నా? ఒక్కసారి ఆలోచించండి. మా నినాదం హై రామ్. అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా కుటుంబానికి పెద్ద. చివరగా ఒక్కసారి చెప్పి ముగిస్తారా, నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈ రోజు బయటకు వచ్చిందన్న మనం ఒక్కసారి వారికి భరోసా మోడీ గారు మీ యొక్క మేమున్నాం, ఆ తల్లిని మేము తలుస్తాం. ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కడగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాళ ధ్వనితో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని భారత మాత కోసం అహర్నిశలు 18 గంటలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారి ఇప్పుడు బండి సంజయ్ గారి గెలుపు కోసం మరి మన ప్రచారానికి వచ్చిన వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని ట్రాన్స్లేట్ చేయాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాం.